హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే బసవా, ఏమైందిరా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మా, మన నియోజకవర్గంలో నాకున్న గుడ్ విల్ని కొంతమంది పెద్దవాళ్ళు ఉపయోగించుకోవాలని నాకు డబ్బిచ్చారు. కానీ ఈ విశాల ఆ తులసి మాటలు విని ఆ డబ్బుని వాళ్ళకు తిరిగి ఇచ్చేసింది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒసే ఒసే, పిచ్చి పట్టిందా ఏంటే నీకు? ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని అలా పంపించడం ఏంటే అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, అవి ఎంతోమంది ఏడుపు తగిలిన డబ్బులు. అలాంటి డబ్బులు మన ఇంట్లో ఉంటే మన కుటుంబంలో వాళ్ళు సంతోషంగా ఉండరు అత్తయ్య, అందుకే అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అలాంటి డబ్బు మన ఇంటికి ఎన్నోసార్లు వచ్చింది, ఎన్నోసార్లు వెళ్ళింది. మనమంతా సంతోషంగా లేమా? ఈ తులసి వచ్చిన తర్వాతే మన ఇంట్లో గొడవలు మొదలయ్యాయి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి, ఎందుకండి ఆ పాపిష్టి డబ్బు మీకు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, నువ్వు చేసింది తప్పు, ఇంకా మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని బసవరాజు కోపంగా విశాలాక్షి దగ్గరికి వెళ్తూ ఉంటే, నానా వద్దు నానా, అమ్మను ఏం చెయ్యొద్దు నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నాకు ఇదంతా అనవసరం. రేపటి నుంచి ప్రెస్ మీట్లంటూ పార్టీ మీటింగ్లంటూ విశాల ఇంటి నుంచి బయటికి రాదు. విశాల, నన్ను కాదని ఇంటి నుంచి పార్టీ మీటింగ్లంటూ నువ్వు బయటికి వెళ్ళావే అనుకో, తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టవు. నీకు ఈ కుటుంబం కావాలా లేకపోతే పదవి కావాలా అన్నది నువ్వే తేల్చుకో అని బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విశాలాక్షి ఏడుస్తూ ఉంటే సిద్ధు విశాలాక్షి దగ్గరకు వెళ్తాడు. ఒరే సిద్ధు, మీ నాన్న మాట్లాడిన మాటలు విన్నావు కదా, నాకు పదవి కన్నా కూడా ఆయనే ముఖ్యం రా, నాకు పదవి వద్దు, ఏమీ వద్దు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అలా అంటే ఎలా అమ్మా? ఇంత కష్టపడ్డాము, ఇప్పుడు పదవి వద్దంటే ఎలా అని సిద్ధు అంటూ ఉంటాడు. మరేం చేయమంటావురా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నాన్నతో నేను మాట్లాడతానమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమోరా, ఈ ఎమ్మెల్యే పదవి ఏంటో కానీ నన్ను రోజు ఆయన కోప్పడుతున్నారు. మేము ఎప్పుడూ కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము, అలాంటి మా మధ్య గొడవలు వస్తున్నాయి ఈ పదవి వల్ల అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అన్నీ సర్దుకుంటాయమ్మా, మొదట్లో ఏదైనా ఇలానే జరుగుతుంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏం సర్దుకుంటాయో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని విశాలాక్షి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్తాడు. తులసి, ఇప్పుడు ఏం చేద్దాం అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆలోచిద్దాం అని తులసి అంటుంది. అంత తాపిగా ఎలా చెప్తున్నావు తులసి? నాన్న రేపటి నుంచి అమ్మని ప్రచారానికి వెళ్ళొద్దంటున్నారు. అమ్మ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. అమ్మ కూడా నాన్న చెప్పిందే వింటున్నారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇంకా తులసి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పక్కకు వెళ్ళి నేషనల్ పార్టీ సీఎం సూర్యప్రతాప్కి ఫోన్ చేస్తుంది. సూర్యప్రతాప్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనగానే, సార్ నేను సార్ తులసిని మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏమ్మా తులసి, ప్రచారాల్లో బాగా బిజీ అయిపోయారు, పోటాపోటీగా ప్రచారాలు నడుస్తున్నాయంట. గెలుపు ఈసారి మీ కుటుంబం నుంచా లేకపోతే మునుస్వామి గారి కుటుంబం నుంచా అని సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. మేము క్విట్ అయిపోదాం అనుకుంటున్నాం సార్ అని చెప్పి తులసి అంటుంది. ఏమైందమ్మా తులసి, క్విట్ అయిపోవడం ఏంటి అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, రేపటి నుంచి ప్రచారానికి వెళ్ళొద్దని మా మామయ్య వార్నింగ్ ఇచ్చారు, అందుకే ప్రచారాలు అన్నీ కూడా మానేద్దాం అనుకుంటున్నాము. ఆ మునుస్వామి చేతిలో ఓడిపోవడం కన్నా కూడా ముందే క్విట్ అయిపోవడం మంచిది కదా అని తులసి అంటుంది. అమ్మ తులసి, నీ ప్రతిభకు మెచ్చి మేము మీ ఇంట్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనుకున్నాము, కానీ నువ్వు ఎమ్మెల్యే సీటు వద్దనుకున్నావు. ఆ సీటు విశాలాక్షి గారికి ఇచ్చాము. ఇప్పుడు విశాలాక్షి గారు కూడా క్విట్ అవ్వటం ఏంటమ్మా అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. తులసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. మా కుటుంబంలో మీరు ఎమ్మెల్యే ఒకరు అవ్వాలనుకుంటే మీరు నాకు ఒక సహాయం చేయండి సార్ అని చెప్పి తులసి అంటుంది. ఏంటమ్మా అది అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. మా కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అవ్వాలంటే నేను చెప్పినట్టుగా చేయండి సార్ అని తులసి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మా, నీకోసం ఆల్రెడీ ఒక సాహసం చేసేశాను, మరొక సాహసం చేయమంటున్నావు, చేస్తాను అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక తులసి సూర్యప్రతాప్కి ఏదో చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు బసవరాజు ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడు. నేనయ్యా, నేషనల్ పార్టీ సీఎం సూర్యప్రతాప్ని అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. సార్ సార్, మీరేంటి సార్ ఇలా ఫోన్ చేశారు అని బసవరాజు అంటూ ఉంటాడు. నీ భార్య విశాలాక్షి ఎమ్మెల్యే సీట్ని వద్దంటుంది.
మీ భార్య విశాలాక్షి ఎమ్మెల్యే సీటు వద్దనుకుంటుంది కాబట్టి ఏకగ్రీవంగా మునుస్వామికి ఎమ్మెల్యే సీట్ ఇద్దామనుకుంటున్నాము అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. అదేంటి సార్, నా భార్య ఎమ్మెల్యే సీటు వద్దనుకుంటే మా కుటుంబంలో ఇంకెవరికైనా ఇవ్వాలి, నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా, నాకు ఇవ్వచ్చు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. నువ్వు పదవికి అర్హుడివి కాదని అప్పుడే తేల్చి చెప్పాము కదా, నీ భార్యను ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒప్పించు, లేదంటే ఏకగ్రీవంగా మునుస్వామి ఎమ్మెల్యే అని ప్రకటించేస్తాను అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మా ఇంట్లో ఎమ్మెల్యే కాకపోతే ఆ మునుస్వామి ఎమ్మెల్యే అవుతాడు. ఆ మునుస్వామి ఎమ్మెల్యే అయితే వాడు చెప్పిందల్లా నేను చేయాల్సి వస్తుంది. అలా జరగటానికి వీల్లేదు. నా భార్య విశాల ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎమ్మెల్యే సీటు మా ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను ఆ మునుస్వామితో ఆడుకోవచ్చు అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. తులసిని విశాల ఓడిపోతేనే కదా ఇంట్లో నుంచి బయటకు గెంటేసేది, కానీ విశాల గెలిస్తే తులసి ఇంట్లో నుంచి వెళ్ళదు కదా అని బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. తులసిని ఏదో ఒక రకంగా ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను, కానీ ఎమ్మెల్యే సీట్ నా ఇంట్లోనే నా వాళ్ళకే రావాలి అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ఏమయ్యా బసవరాజు, ఏం ఆలోచిస్తున్నావు చెప్పవయ్యా, ఏకగ్రీవంగా ఆ మునుస్వామే మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని ప్రకటించేయమంటావా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. సార్ వద్దు సార్, నా భార్య ఏదో ధ్యాసలో ఉండి ఎమ్మెల్యే సీటు వద్దనుంటుంది. నా భార్యను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒప్పిస్తాను. తను రేపటి నుంచి ప్రచారానికి వస్తుంది, అవసరమైతే ప్రెస్ మీట్ కూడా పెడతాం అని బసవరాజు చెప్తూ ఉంటాడు. బసవరాజు గారు, మీరు ఆలోచించే చెప్తున్నారా అని సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటే, ఆలోచించే చెప్తున్నాను సార్, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నా భార్యను నేను ఒప్పిస్తాను అని బసవరాజు అంటాడు. సరే, ఆలోచించి నీ భార్యను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒప్పించు, లేదంటే ఏకగ్రీవంగా మునుస్వామే ఎమ్మెల్యే అని సూర్యప్రతాప్ చెప్పడంతో, ఎందుకు సార్ రిస్కు, నా భార్యను నేను ఒప్పిస్తా అంటున్నాను కదా, నా భార్యకు నేనెంత చెప్తే అంతే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే బసవరాజు కానివ్వు అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఇక బసవరాజు హాల్లోకి వెళ్తాడు. విశాల అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని విశాలాక్షి బయటికి వస్తుంది. నువ్వు రేపు ప్రచారాలకు వెళ్తున్నావు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నేను ప్రచారానికి వెళ్ళటం ఏంటండి, నన్ను ప్రచారాలకి ప్రెస్ మీట్లకి వెళ్ళొద్దని చెప్పారు కదా, నేను ఎక్కడికి వెళ్ళనండి, నాకు పదవి వద్దండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. నీ భర్త చెప్తున్నాడు, నీ భర్త మాటని ఎదిరిస్తావా విశాల, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి, నువ్వే గెలవాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. కనిష్క షాకింగ్గా బసవరాజు వైపు చూస్తూ, మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. కనిష్క, నా భార్యతో నేను మాట్లాడుకోనివ్వు, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మామయ్యకి ఏమైంది, అత్తయ్య ఓడిపోతేనే కదా ఆ తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది అని కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. బసవ, మైండ్ పనిచేస్తుందా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అన్నీ ఆలోచించే చెప్తున్నాను విశాల, రేపు ఉదయం ప్రచారానికి వెళ్ళాలి, రెడీగా ఉండు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అదేంటండి అలా అంటున్నారు, మీకు ఇష్టమైనప్పుడు వెళ్ళమంటారు, ఇష్టం లేనప్పుడు వద్దంటారా, నేను వెళ్ళను అని చెప్పి విశాలాక్షి మొండి పట్టుదలతో అంటూ ఉంటే, విశాల అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటానే, ప్లీజే నువ్వు ప్రచారానికి వెళ్ళవే అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమైందండి మీకు, ఇప్పటి వరకు వద్దన్నారు, నన్ను ప్రచారానికి వెళ్ళొద్దని కొట్టారు కూడా, ఇప్పుడు సడన్గా వెళ్ళాల్సిందే అని కాళ్ళు పట్టుకుంటా అంటారేంటి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమి చెప్పలేవను విశాల, నువ్వు ప్రచారానికి వెళ్తున్నావు అంతే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే అండి, మీ ఇష్టమే నా ఇష్టం అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఏమండి, షాక్ అయింది చాలే కానీ పదండి అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఇప్పుడే అమ్మ ప్రచారానికి నాన్న ఒప్పుకోవట్లేదని నీతో ఇలా చెప్పానో లేదో, ఇంతలో నానే వచ్చి అమ్మను ప్రచారానికి వెళ్ళమంటున్నాడు, అసలు ఏం జరిగింది, ఏంటి వింత అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏం జరిగింది ఏంటి అన్నది మీకు అన్ని వివరంగా చెప్తాను రండి అని తులసి సిద్ధుని రూమ్లోకి తీసుకెళ్తుంది. వివరంగా చెప్తానని బెడ్రూమ్లోకి తీసుకొచ్చావేంటి, రొమాన్స్ చేయటానికా అని సిద్ధు అంటూ ఉంటాడు. మీకెప్పుడు రొమాన్సేనా అని తులసి అంటుంది. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రొమాన్స్ కాకపోతే ఇంకేముంటుంది తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. కొత్తగా పెళ్ళైంది, ఇప్పటికీ మనకు పెళ్ళై 6 months అవుతుంది అని తులసి అంటుంది. అయినా ఈ మధ్యనే కదా మన ఇద్దరికి తొలి రాత్రి జరిగింది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక చాలు ఆపండి అని తులసి అంటుంది. సరే చెప్పు తులసి, నాన్న ఎలా ఒప్పుకున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి జరిగిందంతా కూడా సిద్ధుకి చెప్తూ ఉంటుంది.
నువ్వు సూపర్ తులసి, అసలు నీ తెలివితేటలు ఎవరికి ఉండవు తులసి అని సిద్ధు తులసిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. అయ్యో కిందకి దించండి అని తులసి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.